అందరికీ శ్రీమాత్రే నమః. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజు నా ఫోన్ చూసుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను ఒక స్టాటస్ పెట్టాను. నేను ఎవరు పుట్టినరోజైనా, ఎవరు మరణించినా, ఎవరు పెళ్లి రోజైనా సంతోషంగా నా బంధువులు, నా చుట్టాలు అని నేను నా వాట్సాప్లో పెడతాను నేను. అయితే ఈరోజు లేటుగా చూసిన మనుషులు కూడా తొందరగా చూశారు. వాళ్ళ పేర్లు వద్దులేండి. మన దగ్గరుండి మన స్టోరీలు బయట పెట్టిన వాళ్ళని వాళ్ళకి తెలీదు. మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారేమో అని అనుకుంటారు వాళ్ళు. కానీ మన ఈపు మనకు కనబడదు, మనం చేసిన పనులు. అర్థమైందండి. నేను ఒకళ్ళని పేర్లు పెట్టను. నేను అందరినీ అభిమానిస్తాను. పేద, గొప్ప, కోటీశ్వర్లు అందరినీ అభిమానించి వాళ్ళ పుట్టినరోజులైతే నేను వాట్సాప్లో పెడతాను. వాళ్ళు చేసిన పనులు బయటికి కనబడవు, కానీ వాళ్ళ చుట్టూ పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది వాళ్ళకి తెలుసు, కానీ మన తప్పు ఏంటని తొందరగా వెతుకుతారు. ఇలాంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారా? ఉంటారులేండి, ఉంటారు. మన గురించి మంచిగా చెప్పుకుంటారు, మన వెనకాతలే గోతులు తీస్తారు. నేను ఫేస్బుక్లో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, యూట్యూబ్లో పెట్టిన, వాట్సాప్లో పెట్టిన తొందరగా తప్పు వెతకడానికి చూస్తారు. వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఎవరికి బయటపడవని అనుకుంటారు, కానీ వాళ్ళు చేస్తున్నవే తొందరగా బయటపడతాయి. నా గురించి తొందరగా వెతుకుతారు. నాకు చాలా బాగా నవ్వు వస్తుంది ఈరోజైతే. నాకు బాగా అలవాటండి. ఎవరు పుట్టినరోజులైనా ఏదైనా సరే మా పంతులు గారు అంటారు, చాలా మంచి అలవాటమ్మా నీకు. నిజంగా అందరు పుట్టినరోజులు గుర్తుంచుకొని పెడతావమ్మా నువ్వు అని అంటారు. అది మా సంతు పంతులు గారు. ఆయన ఏం పలికారంటే అది మంచి శుభంగా పలుకుతారు. ఆయన ఏం చెప్పినా సరే నాకు ఆయన మాటలంటే కొంచెం నమ్మకం అండి. కొంచెం కాదు, చాలా ఎక్కువే నమ్మకం. నా మనసులో ఉన్నది ఈరోజు చెప్పేశాను నిజంగాని. వాళ్ళు అనుకుంటారు మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారేమో మన చుట్టాలని. మీకు తెలియదు మీ గురించి వెనక్కి ఎన్ని తిట్టుకుంటున్నారో. మీ గురించి మాకు కూడా వార్తలు వస్తున్నాయి, కానీ మేము పట్టించుకోం. ఎందుకంటే మా జీవితాలే బాగోలేదు, మీ గురించి మేము ఎందుకు పట్టించుకుంటాం? వినబడిందా? మాకు భగవంతుడు మా తలరాత మాకు ఇలాగే రాశాడని మేము భగవంతుడిని నమ్ముకొని ఉంటాం. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఎందుకండి? తల్లిదండ్రులు లేని జీవితాలు కూడా ఒకళ్ళకి మచ్చలు పెట్టడమే. ఎందుకండి? మనకెంతమంది మచ్చలు పెడుతున్నారని తెలుసుకోండి. సారీ ఫ్రెండ్స్, నేను ఇది ఎవరిని భావించి కాదు, వాళ్ళకి తెలుస్తుందిలేండి నేను ఎవరు